తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించి ఇది ఒక జడ్జిమెంట్ డే. ఈ రోజు స్థానిక సంస్థల 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించాలన్న దానిపైన హైకోర్టులో కీలకమైన తీర్పు రాబోతుంది. అయితే ఈ తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీల భవితవ్యం ఏమిటి అనేది తేలనుంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీసీలు, మరోవైపు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలు కూడా చాలా ఉత్కంఠంగా ఉన్నాయి. రేపటి నుంచలే స్థానిక సంస్థల నోటిఫికేషన్ కు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఉన్నది. అయితే ఈ బీసీల రిజర్వేషన్ల పైన ఏమీ తేలకపోవడంతో అందరూ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సందిగ్ధంలో ఉన్నారు. ఇది రిజర్వేషన్లు అమలు జరుగుతుందా, అమలు జరగదా, అమలు జరగకపోతే మా దగ్గర అభ్యర్థి ఎవరవుతారో, అమలు జరిగితే అభ్యర్థులు ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఈ అనేక సందేహాలు ఈరోజు స్థానిక సంస్థల్లో ఉన్నాయి. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్పే విధంగా ఈరోజు అక్టోబర్ 8 ఒక జడ్జిమెంట్ డేగా ఈరోజు నిలిచిపోబోతున్నది. దీని మీద సుప్రీంకోర్టు వెళ్ళినా కూడా హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పడంతో ఇప్పుడు హైకోర్టులో ఈ తీర్పు పైన అందరి దృష్టి అయితే ఉన్నది. ఈ రోజు వచ్చిన తీర్పు మీద గవర్నమెంట్ వైపు పిటిషనర్లు ఇద్దరూ తమ వాదన కరెక్ట్ అని కొట్లాడుతున్నారు. అయితే ఎవరి వాదనను కోర్టు సమర్థిస్తుంది, ఎవరి వాదనను కోర్టు వ్యతిరేకిస్తుంది, వ్యతిరేకించిన వాళ్ళు మళ్ళా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నది. సుప్రీంకోర్టును ఇక్కడ పూర్తయితే తప్ప సుప్రీంకోర్టు దాన్ని స్వీకరించే పరిస్థితి లేదు. ఇక్కడ పూర్తయిన తర్వాత మరి సుప్రీంకోర్టులో అది ఎంతవరకు నిలుస్తున్నది, అక్కడ మళ్ళీ ఏం జరగబోతుంది,